శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు మనకు అనుగ్రహించినటువంటి వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో ఆత్మస్వరూప నిరూపణ అనే అంశంలో కొన్ని శ్లోకాలను చూచి ఉన్నాము. ఈనాటితో ఈ ఆత్మస్వరూప నిరూపణ బోధన ఆయన సమాప్తం చేస్తారు. మనం దానిని అర్థం చేసుకుని ఆత్మస్వరూపాన్ని నిరూపించుకోవడానికి శ్రవణ మనన నిధిధ్యాసాలను చేయవలసి ఉన్నది. తరువాత జగత్ బ్రహ్మ ఏకత్వం అనే అంశం మీదకు వస్తారు. ఇంతవరకు జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చూశాము. వచ్చే అంశము జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని సూచించేటటువంటిది. ఓకే, 66వ భాగము అధ్యయన భారతి అధ్యయనం. ఈనాడు 5 శ్లోకాలు తీసుకుంటున్నాము. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిఃశూన్యమనన్యమాత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేతత్ పుమాన్ విపప్మా విరజో విమృత్యుః విశోక ఆనందఘనో విపశ్చేత్ స్వయం కుతశ్చిన్న బిభేతి కశ్చిత్ నాన్యోస్తి పంథా భవబంధముక్తేః వినా స్వతత్వావగమం ముముక్షోః. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం యేనాద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధైః. బ్రహ్మభూతస్థు సంశ్రుతై బ్రహ్మభూతస్థు సంసృత్యై విద్వాన్ న వర్తతే పునః విజ్ఞాతవ్యమతః సమ్యక్ బ్రహ్మ అభిన్నత్వం ఆత్మనః. సత్యం జ్ఞానం తం బ్రహ్మ విశుద్ధం పరం స్వతఃసిద్ధం నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం నిరంతరం జయతి. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిః శూన్యం అనన్యం ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేతత్ పుమాన్ విపప్మాం విరజః విమృత్యుః. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతః బహిఃశూన్యం ఆత్మనః అనన్యం ఏతత్ నిజరూపం సమ్యక్ విజ్ఞాయ పుమాన్ విపాప్మా విరజః విమృత్యుః భవతి అన్నట్టు తెచ్చుకోవాలి, అధ్యారోహం చేసుకోవాలి. నిత్యం శాశ్వతమైనది. చూస్తాం నిత్యం అంటే ఏమిటో. విభుం సర్వవ్యాపి, సర్వమునకు ప్రభువు, సర్వగతం అన్నిటిలోనున్నది, సుసూక్ష్మం అత్యంత సూక్ష్మమైనది, అంతః బహిః శూన్యం లోపల బయట అనే భేదము లేనిది, ఆత్మనః పరమాత్మకు పరబ్రహ్మమునకు అనన్యం అన్యము కానిది,
ఏతత్ ఇది నిజ రూపం తన స్వరూపమని సమ్యక్ బాగుగా విజ్ఞాయ తెలుసుకొని పుమాన్ మానవుడు విపాప్మ పాపరహితుడై అంటే పాపపుణ్యములకు ఆవలివాడై విరజః రజోగుణరహితుడై విమృత్యు మృత్యువు లేనివాడై భవతి అగును అంటే మృత్యువును పొందడు. ఇప్పుడు శాశ్వతమైనది, సర్వవ్యాపి, సర్వానికి ప్రభువు, అన్నిటి లోపలనున్నది, అత్యంత సూక్ష్మమైనది, లోపల బయట అనే భేదము లేనిది, పరమాత్మ కంటే అన్యము కానిది అయిన ఈ పరమాత్మయే తన స్వరూపమని బాగుగా తెలుసుకొని పురుషుడు పాపరహితుడై రజో గుణరహితుడై మృత్యురహితుడై జన్మరాహిత్యాన్ని పొందుచున్నాడు. చాలా డెఫినేషన్స్ ఇచ్చేస్తున్నారు, కన్క్లూడ్ చేస్తున్నారు. పరమాత్మ తత్వాన్ని ప్రత్యక్ ఆత్మ పరమాత్మ ఒకటే అని కన్క్లూడ్ చేస్తున్నారు. శాశ్వతమైనది, సర్వవ్యాపకము, సర్వానికి ప్రభువు, అన్నిటిలోన ఉన్నది అంటే బయట లేదా బయటను ఉన్నది, అత్యంత సూక్ష్మమైనది, పరమాత్మ కంటే ప్రత్యేగాత్మ అన్యము కానిది, రజోగుణ రహితుడై ఉంటాడు అంటే పాపపుణ్యాలను దూరం చేసుకుంటాడు, అంటే మళ్ళీ జన్మ రావడానికి కావలసిన కారణాన్ని తొలగించుకుంటాడు. అటువంటి వాడు విమృత్యు మృత్యువును పొందడు, జన్మరాహిత్యాన్ని పొందుచున్నాడు. అది అక్కడ భావము. ఓకే, కొంచెం సూక్ష్మాంశాలను చూద్దాం. సనత్సుజాతీయాన్ని మనకు రాళ్లపల్లి గురువు గారు బోధించినప్పుడు చెప్పారు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, మృత్యు ఉన్నదా లేదా అంటూ. అంటే మృత్యు అంటూ వేరే లేదయ్యా, ప్రమాదం వై మృత్యు అహం బ్రవీమి, ప్రమాదమే మృత్యువని నేను చెప్తున్నాను, అహం బ్రవీమి అన్నాడు. ఏమిటి ప్రమాదం? ప్రమాదం అంటే మన తెలుగు ప్రమాదం యాక్సిడెంట్ అది కాదు. ప్రమాదం అంటే తప్పిదము, రాంగ్ అండర్స్టాండింగ్. వాట్ ఈస్ దట్ రాంగ్ అండర్స్టాండింగ్? వాట్ ఈస్ దట్ గ్రేట్ ఎర్రర్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్? స్వస్వరూపమును తెలుసుకొనకుండుటయే. స్వస్వరూపం ఏమిటి? ప్రత్యేగాత్మ. అది తెలుసుకొనకుండా ఈ దేహమే తాను అనుకోవడం ఉందే అజ్ఞానము, అదే మృత్యువు. ప్రమాదం వై మృత్యువహం బ్రవీమి, అజ్ఞానమే, స్వరూప జ్ఞానం లేకపోవడమే మృత్యువు. గురుగారు ఏం చెప్తున్నారు? విమృత్యు, ఆ మృత్యువును పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి? మూడో లైన్ చూడండి. సమ్యక్ నిజరూపమే తత్ విజ్ఞాయ, విజ్ఞాయ సమ్యక్ నిజరూపమే తత్, స్వరూపమును చక్కగా తెలుసుకును. విజ్ఞాయ తెలుసుకును దేనిని? నిజరూపం, ఏతత్ నిజరూపం. ఆ ఏతత్ ఏమిటి? మీద రెండు లైన్లును. సమ్యక్ బాగుగా తెలుసుకును. ఆ ఏతత్ నిజరూపం ఏమిటి? నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం, అంతర్బహిశూన్యం, అనన్యం, ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేతత్ పుమాన్ విపాప్మ విరజః విమృత్యు. స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉండడమే అజ్ఞానము, అదే మృత్యువు. ప్రమాదం వై మృత్యువహం బ్రవీమి అంటూ సనత్సుజాతీయుల వారి బోధన. గురుగారు ఏం చెప్తున్నారు? విరజః విపాప్మ విమృత్యు. ఎప్పుడవుతాడు? విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేతత్, ఏతత్ నిజరూపం సమ్యక్ విజ్ఞాయ. వాట్ ఈస్ దట్ ఏతత్? నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం, అంతర్బహిశూన్యం, అనన్యం. అంటే రెండవది అనేది లేదు, అద్వితీయం లేక ఏకం. అన్యం అంటే రెండవది, అనన్యం రెండవది లేనిది, అంతర్బహిశూన్యం, అనంతర అబాహ్యకం అంటూ శృతిలో మనకు వస్తుంది. విపాప్మ విరజః అంటే విపాప్మ అంటే పాపములు తొలగిన వాడై, అంటే పుణ్యాల మూటంగా ఉందనుకోండి మళ్ళీ జన్మ వస్తుంది, దానికోసమని. అంచేత విపాప్మ
లేదు, పాపపుణ్యముల సొరుకు లేదు, అంటు లేదు. అటువంటి అప్పుడు మరి మరో జన్మకు కారణజహం లేదు కదా. నిమిత్తమైనటువంటి పాపపుణ్యాలు లేనివాడై మళ్ళీ విమృత్యు అంటే మృత్యువు లేనివాడవుతాడు. అంటే పుట్టకుండా ఉంటాడు. అంటే పునరావృత్తి రహిత స్థితి. సర్వగతం అంటే అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది. అంటే ఏమిటి? మూర్త అమూర్త అనేది ఉన్నాయి కదా. మూర్తామూర్తములనే ఈ పంచభూతములకు విలక్షణము కారణము పంచభూతములలో వ్యాపించి ఉన్నది. అటువంటిది మంచి డెఫినేషన్ ఇస్తున్నారు. నిత్యం విభం సర్వగతం సూక్ష్మం అంతఃబహిశూన్యం ఆత్మన అనన్యం. దానిని ఏతత్ సమ్యక్ విజ్ఞాయ చక్కగా తెలుసుకొని పుమాన్ మానవుడు, ఒక్క మానవునికే ఈ ఛాన్స్, ఈ విధంగా ఈ ఫ్రీ విల్ ఉన్నది, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలడు. విపాప్మా పాపపుణ్యములకు దూరమైన వాడై సర్వకర్మలు దగ్ధమైపోయి, కర్మలు అంటే కర్మ ఫలములు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే సర్వకర్మ ఫలములు జ్ఞానములో నశించిపోయాయి. అప్పుడు పాపములు లేవు, పుణ్యములు లేవు, రజస్సు లేదు, తమస్సు లేదు, సత్వము లేదు. విశుద్ధ సత్వము, విరజ అంటే ఉపలక్షణం, ఆ మూడు కూడా లేనివాడై విమృత్యు మృత్యువు లేనివాడవుతాడు. జాతస్య ధ్రువో మృత్యు కదా. మృత్యు ఉన్నదంటే పుట్టుక ఉన్నది అని అర్థం. అంటే మృత్యువు పోవాలంటే ఏం చేయాలి? సమ్యక్ విజ్ఞాయ నిజరూపమే తత్ నిత్యం నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం అంత బహిశూన్యం అనన్యం ఆత్మన. ఓకే, ఆ నిత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం. నిత్యం నిత్యం అనేస్తూ ఉంటాం. నిత్యం అంటే ఎల్లప్పుడూ, అంతటా, ఎప్పుడు అనేటటువంటిది కాదు. దీనికి వేదాంత ప్రమాణాలు ఉన్నాయి. స్వతసిద్ధముగా నాశనము లేనిది, నిరవయవము. పార్ట్స్ ఉన్నాయనుకోండి ఏదైనా ఒక దానికి, ఆ పార్ట్లో ఒక్కొక్క పార్ట్ పోయిందనుకోండి, అది నాశనం అయిపోతుంది కదా. ఇమాజిన్ ఎ కార్, ఇట్ హాస్ గాట్ పార్ట్స్. దాని స్టీరింగు, బ్రేకు, టైర్లు పోయాయి అనుకోండి, అవయవములు. లేకపోతే ఒక జీవి, ఒక శరీరం ఉన్నది, అవయవములు ఒక్కొక్కటి ఒకటి పోతే అప్పుడు స్వతహగా స్వతసిద్ధముగా నాశము కలుగుతుంది. ఇక్కడ అవయవములు లేవు కాబట్టి ఏదైనా ఒక పార్ట్ పోతే ఇది కొంత తరిగిపోయింది, లేకపోతే నాశనమైనది అని చెప్పడము. పరమాత్మ నిరవయవము అని చెప్పడం. రెండవది పరత నాశము లేనిది, అంటే వేరే రెండవది లేదు కాబట్టి ఒక పాము ఒక కప్ప ఉన్నాయి. ఈ కప్పన ఆ పాము మింగేసింది అంటే రెండు ఉన్నాయి, ఇది అది మింగేసింది, కప్ప నాశనం అయిపోయింది. ఆ పాముని మరో జంతువేదో వచ్చి భక్షించేసింది, అది నాశనం అయిపోయింది. రెండవది ఉంటే భయము, రెండవది ఉంటే నాశనం. రెండవదే లేనందున దీనికి నాశనము లేదు. పరతః ఇంకొక దాని వలన నాశము లేనిది, స్వతహా నాశము లేనిది. ఎందుకు? నేరవయవము అదొక విధము నాశం అవడానికి. రెండవది పరతః నాశము, అది మనందరికీ పరతః నాశము. కరోనా వైరస్ వస్తుంది, పరతః దూరిపోతుంది, కొంతమందిని చంపేస్తుంది. పరతః నాశము లేనిది. ఆశ్రయ ఆశ్రయము వలన, ఆశ్రయ వలన కదా, ఆశ్రయము వలన నాశము లేనిది. స్వే మహిమ్నీతి. ఒక వృక్షం ఉంటుంది, ఆ చెట్టును ఆశ్రయించుకొని కొన్ని ఫంగస్లు, కొన్ని చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ చెట్టు నాశనం అయిపోతే అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంటే ఏమిటి? ఆశ్రయము వలన నాశనం. ఇది అలాంటిది కాదు. స్వే మహిమ్నీతి, తనకు తానుగా ఉండగలుగుతుంది, ఇంకొక ఆశ్రయం అక్కరలేదు. అంచేత ఆశ్రయము లేకుండా ఉండడం వలన, సారీ, ఆశ్రయము, ఓకే, ఆశ్రయం లేకపోవడం వలన నాశనము లేదు. మొదటేమిటి? స్వతసిద్ధంగా నాశనము లేనిది, నిరవయము, పరతః నాశనము లేనిది, అద్వితీయము, ఆశ్రయం వలన నాశనము లేనిది, స్వే మహిమ్నీతి, సొంత శక్తితోనే ఉండగలుగుతుంది. సంబంధ నాశనము లేనిది. సంబంధ నాశనం అంటే ఒక దానితో కనెక్షన్ ఉండడం వలన ఇది ఏదైనా నశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది ఇంకొక దాని సంయోగంతో ఉన్నట్లయితే ఆ సంబంధం వలన మొదటి వస్తువు నశించి రెండవ వస్తువు పుడుతుంది. కారణము ఒక కాఫీ పౌడరు, లేకపోతే పాలు, ఇవేవో కొన్ని కొన్ని ఉన్నాయి. వీటి దాంట్లో సంబంధం కలవడం మొదటి వస్తువులు నాశనం అవుతాయి. అలా కాకపోవడం కారణం ఏమిటి? ద్రవ్యము కాదు,
కారణము లేనిది. నచ అస్య కశ్చిత్ జనిత, దేని వలనను ఇది పుట్టదు. దేని వలననైనా ఇది పుట్టేది అనుకోండి, అప్పుడు ఆ కలిగించేటటువంటి కారణం లేదనుకోండి, ఇది నాశనం అయిపోతుంది. అంతే కదా. కారణం మీద డిపెండ్ అయి ఉంటే ఆ కారణము నశిస్తే ఇది నశిస్తుంది. ఆ శక్తి దీనికి అటువంటి అవస్థ కూడా లేదు. తరువాత కార్యనాశనము లేనిది. కార్యం అంటే ఏమిటి? ఒక కారణము, తరువాత కార్యము, దాని నుంచి ఎఫెక్ట్. దీని తాలూకా ఎఫెక్ట్స్ నాశనం అయ్యాయి అనుకోండి, మరి దీని తాలూకా కార్యములు నాశనం అవుతే ఇది కూడా నాశనం అయినట్టే. నా తస్య కార్యకరణం విద్యతే అన్నారు. ఈ 6 రకములుగా ఏ విధమైన నాశము పొందకుండా ఉండడాన్ని నిత్యం అనే మాటను వేదాంతం చెప్తుంది. స్వతసిద్ధంగా నాశనము లేనిది, నిరవయవము, పరత నాశనము లేనిది, వేరే రెండవది లేనందున పాము కప్ప ఎగ్జాంపుల్. స్వతసిద్ధంగా అంటే పార్ట్స్ ఆఫ్ ఏ థింగ్, ఆశ్రయం వలన నాశము, ఒక చెట్టు, ఫంగస్, క్రిములు, సంబంధ నాశనము, ఒక దానితో సంబంధం ఉండడం వలన అది ఏర్పడాలి అంటే ఆ సంబంధం వలన కొత్త వస్తువు వచ్చిందంటే ద్రవ్యము అవుతే అలా అవుతుంది. ఇది ద్రవ్యము కాదు. కార్యకారణములు లేకపోవడం వలన, కారణం లేకపోవడం వలన ఆ విధంగా నాశనం లేదు, కార్యనాశనం లేదు. కాబట్టి ఇది నాశనము లేనిది అంటూ నేర్పించారు. ఓకే. విశోకానంద ఘనో విపశ్చిత్ స్వయం కుతశ్చిన్ న బిభేతి కశ్చిత్ నాన్యోస్తి పంథా భవబంధముక్తే వినా సతత్వావగమం ముముక్షోః. దేని గురించి మాట్లాడుతున్నాము? ఆత్మ గురించి. ఆత్మ విశోక ఆనంద ఘన విపశ్చిత్ స్వయం కుతశ్చిత్ న బిభేతి ముముక్షోః స్వ తత్ అవగమనం వినా భవ బంధ ముక్తే అన్యః పంథా కశ్చిత్ న అస్తి. క్లియర్గా చెప్తున్నారు. విశోక, శోకము లేనిది, దుఃఖము లేనిది. అంటే దుఃఖం అనేటటువంటిది ఏ కోశాన ఇందులో ఉండదు. ఆనంద ఘన, ఆనంద ఘన స్వరూపము, అఖండ ఆనందము. విపశ్చిత్ అంటే సర్వము తెలిసినది. స్వయం స్వయముగా, కుతశ్చిత్ ఎవరి వలన, న బిభేతి భీతి చెందదు. ముముక్షోః మోక్షమును కోరు వారికి స్వ తమ యొక్క తత్ ఆ యథార్థ స్వరూపమును అవగమనం వినా, తదవగమనం వినా అంటే దానిని తెలుసుకొనుట ద్వారా తప్ప, భవ బంధ సంసార బంధ ముక్తే విముక్తికి అన్యః పంథ వేరొక మార్గము కశ్చిత్ ఏదియును న అస్తి లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే అంటూ సహస్రశీర్షం దేవం అనే దాంట్లో కూడా తెలుసుకుంటాం. వేరే మార్గము దీనిని తెలుసుకోవడం తప్ప స్వరూప అవగమనం వినా భవబంధముక్తే అన్యః పంథ కశ్చిత్ నాస్తి. ఆత్మ విశోక దుఃఖము లేనిది, ఆనందఘన ఆనందఘన స్వరూపము, విపశ్చిత్ సర్వము తెలిసినది, న బిభేతి కుతశ్చిత్ ఎవరి వలన స్వయముగా భీతి చెందదు. మోక్షమును కోరు వారికి ముముక్షోః తమ యొక్క ఇట్టి యథార్థ స్వరూపమును తెలుసుకొనుట తప్ప స్వ ఆత్మ అవగమనం వినా సంసార బంధ విముక్తికి వేరొక మార్గము నాన్యః పంథ కశ్చిత్ అస్తి ఏదీను లేనే లేదు. చూద్దాం సూక్ష్మాంశాలు. స్వరూప జ్ఞాన అవబోధయే మోక్షమునకు ఏకైక మార్గం. స్వరూప జ్ఞానమే మోక్షం అని చెప్పుకున్నాం కదా ముందు. స్వరూప జ్ఞాన అవబోధ అదే మోక్షానికి ఏకైక మార్గము. సతత్వాగమనం సతత్వావగమం, సతత్ స్వతత్వ అవగమం, స్వతత్ అవగమం అంటే స్వస్వరూప జ్ఞాన బోధయే మోక్షమునకు ఏకైక మార్గం. స్వతత్వాగమమే మోక్షము.
నాన్య అస్తి పంథ, వేరే మార్గము లేదు. త్రివర్గము అపవర్గము, ధర్మ అర్థ కామ అనేటటువంటి మూడు త్రివర్గములు. అంటే ఇక్కడ సాధించుకునేవి, కర్మల వలన కలిగేవి. అపవర్గము కర్మ ఉపాసన వలన కలిగేది కాదు మోక్షము. ఉన్నవి తెలియకపోతే మూడు, తెలిస్తే ఒకటి. ఎన్నండి పురుషార్థాలు? తెలియకపోతే మూడు, తెలిస్తే ఒక్కటే. తెలియకపోతే మూడేమిటి? ధర్మ అర్థ కామములు. తెలిస్తే ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. మోక్షమే పురుషార్థం. మిగతావి మానవ జన్మకు పురుషార్థములు కావు. పురుషార్థములంటే మానవులకు సాధించుకోవలసినటువంటివి. పురుష అనే శబ్దానికి మానవులు అని తీసుకోవాలి. ఓకే. కంఠచామీకర న్యాయము అంటే ఒక రాణిగారు మెడలో చక్కటి అందమైనటువంటి నెక్లెస్ ఉందిట, చాలా విలువైనది. ఎక్కడో పై దేశం నుంచి తెప్పించుకున్నారు. అది వెతుక్కుంటున్నారు. ఓ రోజు కూర్చుని ఎంత వెతికినా ఎక్కడ పోయిందా అని దొరకలేదు. ఆఖరికేమో ఆ చెలికెత్త చెప్తుంది, అమ్మగారు మీ మెడలోనే ఉంది కదండి. ఓహో, ఇక్కడే ఉన్నదా అని ఆమె తెలుసుకున్నదట. ఆ విధముగా ఆత్మ మనతోనే ఎప్పుడూ ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలు ఎందో ఉన్నది. దానిని గుర్తించలేక వెతుక్కుంటున్నాము, ఇదా అదా ఇదా అని. అటువంటిదే కంఠచామీకర న్యాయం. గొల్లవాడు గొంగళి సిమిలర్ కథ. ఒక గొల్లవాడు చలివేస్తోందని గొంగళి పట్టుకుని వెళ్ళారు. పాపం ఆయన పొద్దున్నే వీటిని మేకల్ని కాసుకుంటున్నాడు. చలి బాగా ఎక్కువగా ఉంది. అయ్యో గొంగళి లేదే అని అవస్థ పడుతున్నాడు. ఇది కనిపించిన వాళ్ళందరినీ మీ దగ్గర ఏదైనా ఒక స్పేర్ ఉంటే ఇవ్వరా అని అడుగు. ఎందుకు అంటే చలి వేస్తుంది. అదంటే నీ గొంగళి నీ భుజం మీదే ఉన్నది కదా. ఓహో, ఇక్కడే ఉన్నదా తీసుకప్పుకున్నాడు. అంటే మన దగ్గర ఉన్నదే మనము గుర్తించకుండా ఉండడము, అదే పెద్ద మిస్టేక్. అదే ప్రమాదో వై మృత్యువహం బ్రవీమి. హస్త కంకణ న్యాయము. ముంజేతికి ఒక కంకణం, ఒక వాచ్ ఏదో ఉన్నది. దీన్ని ఉన్నదా లేదా అని మనకు సందేహం వచ్చి ఇలా అద్దంలో పెట్టుకొని చూసుకుంటామా? అక్కరలేదు, ఎదురుగుండా ఉన్నదే. అయితే మనం మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే అది వస్తురూపముగా లేదు కాబట్టి దానిని గుర్తించలేము. అంటే స్వతసిద్ధముగా ఉన్న ఆత్మను మనము గుర్తించలేము అనేవి ఈ మూడు ఉదాహరణలు నేర్పిస్తాయి. స్వస్వరూప పరిజ్ఞానాన్ ముక్తి నా అన్యేన హేతునా అంటున్నది శృతి. స్వస్వరూప పరిజ్ఞానాత్ ముక్తి, పరిజ్ఞానము వలననే, స్వరూప పరిజ్ఞానము వలననే ముక్తి. నా అన్యేన హేతున, వేరే కారణముల వలన కలుగదు. నా స్నానేన నా దానేన నా ప్రాణాయామ శతేన వా కించిత్ కర్మకోటిభి అంటారు భగవత్పాదులు. నా కర్మణ నా ప్రజయ నా ధనేన అంటుంది ఉపనిషత్తు. స్వస్వరూప పరిజ్ఞానాన్ ముక్తిర్ నా అన్యేన హేతున నాన్యోస్తి పంథ స్వతత్వగమం స్వతత్వ అవగమం. స్వతత్వ అవగమం అంటే స్వతత్వాన్ని, స్వరూపాన్ని తెలుసుకోవడం. ఆనందో బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి అంటోంది తైత్రీయం. ఇంకా ఈ శ్లోకాన్ని పూర్తిగా చూస్తాము, ఈ మంత్రాన్ని. కుతశ్చన్న బిభేతి అన్నారు భగవత్పాదులు. స్వయం కుతశ్చన్న బిభేతి న బిభేతి కుతశ్చనేతి. ఉపనిషద్వాక్యమే యథాతథంగా పట్టుకొస్తున్నారు. సయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. భగవద్గీతలో కూడా మన కోట్ చేశారు మన రవిప్రకాష్ గారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. త్వం, ఇదంతా జరుగుతున్నది ఏం జరుగుతోంది ఇక్కడ? త్వం పదార్థ వివేచన. త్వం అంటే ఇదిగో ఈ బాడీ గాడు అనుకుంటాం మనం. ఈ బాడీ కాదురా నాయన, ఈ త్వంలో ఉండేటటువంటి ప్రత్యేగాత్మను తెలుసుకో. ఈ పొరలన్నీ కూడా ఆత్మ కాదు, అనాత్మ అంటూ నిరాకరించమని ఇంతవరకు నేర్పించి ఆ కూటస్థ ఆత్మను తెలియజెప్పి అదే పరమాత్మ అని కన్క్లూడ్ చేస్తున్నారు. ఈ భాగం అంతా త్వం పదార్థ వివేచనము. మూడు అవస్థలు, లేకపోతే మూడు దేహములు, 5 కోశములు, ఇవన్నీ 3 గుణములు, ఇవన్నీ త్వం పదార్థ వివేచనము. అనాత్మ నిరాకరణం చేసి కూటస్థ
ఆత్మను పరమాత్మని తెలుసుకోవడం. స్వతత్వ అవగమనం అనేటిది ముఖ్యం. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం ఏనాద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధై. బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం, బ్రహ్మము కంటే ఏదియు వేరే లేదు. ప్రత్యేగాత్మ కూడా బ్రహ్మము కంటే వేరు కాదు. పరబ్రహ్మమే ప్రత్యేగాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. భవమోక్షస్య కారణం, భవమోక్షము సంసార బంధము నుండి మోక్షము, దానికి కారణం. ఏన బుధ అద్వితీయం ఆనందం బ్రహ్మ సంపద్యతే, దాని వలన అంటే బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానము వలన బుధ పండితులు అద్వితీయం ఆనందం బ్రహ్మ సంపద్యతే పొందుతారు. బ్రహ్మ అభిన్నత్వం, బ్రహ్మ అభిన్నత్వ నేను పరబ్రహ్మ స్వరూపము కంటే వేరు కాను అనే విజ్ఞానం, సమ్యజ్ఞానం. భవ మోక్షస్య, భవము సంసారము, భవమోక్షము సంసార బంధము నుండి విముక్తి, దానికి కారణం చక్కని మార్గము. భవమోక్షస్య కారణం ఏనా, ఏ విజ్ఞానముచే బోధ విద్వాంసుడు అద్వితీయం రెండవది లేని ఏకమాత్రమైన ఆనంద బ్రహ్మ ఆనంద స్వరూపమైన బ్రహ్మమును సంపద్యతే పొందును. అటువంటిదే బ్రహ్మ అభిన్నత్వం. నేను పరబ్రహ్మ స్వరూపము కంటే వేరు కాను, ఇది నిధిధ్యాస వాక్యం. అంటే 24 గంటలు మనము నిధిధ్యాస చేయవలసినది బ్రహ్మతత్వమసి భావయాత్మని, తత్వం బ్రహ్మ అసి భావయ, ఆ బ్రహ్మము నీవే అని భావించుము. అంటే భావిస్తున్నాను, అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని బోధిస్తే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని నిధిధ్యాస వాక్యం. నేను పరబ్రహ్మ స్వరూపము కంటే వేరు కాను అనే సమ్యజ్ఞానమే సంసార బంధ విముక్తికి చక్కని రాచబాట. ఆ విజ్ఞానము చేతనే విద్వాంసుడు రెండవది లేని ఏకమాత్రమైన ఆనంద స్వరూపమైన బ్రహ్మమును సంపద్యతే పొందును. చూద్దాం. సకల ఉపనిషత్ సారభూతమేమిటి? బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం. మొత్తం ఉపనిషత్తులకు ఎసెన్స్ ఏమిటంటే జీవ బ్రహ్మ ఏకత్వము, బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం. either jiva or jagat is not different from brahma. బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం, బ్రహ్మమే నేను, బ్రహ్మమే జగత్, అహం బ్రహ్మాస్మి అనే అపరోక్ష జ్ఞానమే బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం. బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం, బ్రహ్మ కంటే వేరు కాదనేటటువంటి సమ్య జ్ఞానము అంటే అహం బ్రహ్మాస్మి అనే దానినే చెప్పడం. అద్వితీయం ఆనందం బ్రహ్మ, చాందోగ్యంలో బ్రహ్మానందం గురించి చెప్తూ అద్వితీయం ఆనందం బ్రహ్మ అంటూ ఆనందమే బ్రహ్మ అంటుంది. బ్రహ్మ సంపద్యతే అన్నారు భగవత్పాదులు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, పరమును పొందుతారు. బ్రహ్మ సంపద్యతే అదే అర్థం. సుఖం ఆత్యంతికం, గీతలో మనకు వస్తుంది సుఖం ఆత్యంతికం, ఆనందం బ్రహ్మేతి వ్యజానాతి, ఆనందం బ్రహ్మేతి వ్యజానాతి అంటూ మనకి తెలుస్తుంది. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతి ఇంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితిశ్చలతి తత్వతః. సుఖం ఆత్యంతికం, అత్యంతిక సుఖము, నిరవధిక సుఖము, అఖండ ఆనందము. యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఏదైతే ఉందో అతి ఇంద్రియం బుద్ధిగ్రాహ్యం. వేత్తి యత్ర నచైవాయం స్థితిశ్చలతి తత్వతః అంటోంది భగవద్గీత. అదే అక్కడ ఉన్నటువంటి భగవద్గీత వాక్యం. ఆనందమాత్ర కరపాద ముఖ ఉదరాది పద్మపురాణంలో చెప్తున్నారు. సుఖమాత్యంతికం అనేటటువంటి గీతావాక్యం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ తైత్తిరీయం, ఆనందమాత్ర కరపాద ముఖ ఉదరాది పద్మపురాణం.
బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందత్యాత్మా ఆత్మని విందత్యాత్మ యత్సుఖం. అంటే అది గీతా శ్లోకమే. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే. సహ బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే. ఎవరు? బాహ్యస్పర్శేషు అసక్తాత్మ, బాహ్యస్పర్శల యందు ఏ మాత్రము ఆసక్తి లేనివాడు, విందతి ఆత్మని యత్సుఖం, ఆ పరబ్రహ్మ సుఖంలో, ఆ పరమానందంలో విందతి ఆనందంగా ఉంటాడు. సహా బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే. అదే బాహ్యస్పర్శే సశక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే వింద్యత్యాత్మని యత్సుఖం అనేటటువంటిది చెప్తోంది. ఓకే, ఇంకా ఏమున్నది? కేవల అనుభవానంద స్వరూప పరమేశ్వర. పరమేశ్వరుడు అంటే ఎవరండి? భాగవతం ఏముంటోంది? అనుభవ ఆనంద స్వరూపము, కేవల అనుభవం. ఆనందము కేవలముగా ఒక్కటిగా అఖండంగా అనుభవించే స్వరూపం ఏదైతే ఉన్నదో అదే పరమేశ్వరుడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం. బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం అంటే బ్రహ్మము కానిది వేరే లేదు. అహం బ్రహ్మాస్మి అద్వితీయం ఆనందం బ్రహ్మ బ్రహ్మ విదాప్నోతి పరం ఆనందో బ్రహ్మేతి విజానాత్ సుఖమాత్యంతికం బుద్ధిగ్రాహ్యమతీంద్రియం బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం ఆనందమాత్ర కరపాద ముఖ ఉదరాది కేవల అనుభవానంద స్వరూప పరమేశ్వర. ఎన్ని రిఫరెన్సెస్ అన్ని ఒక్క విషయాన్ని చెప్తున్నారు. సరే, బ్రహ్మభూత విద్వాన్ పునః సంశ్రుతై నతు ఆవర్తతే. బ్రహ్మభూతుడైనటువంటి విద్వాను పునః తిరిగి సంశ్రుతై సంసారంలో నతు ఆవర్తతే, నో రిటర్న్ టికెట్. అతః ఆత్మనః బ్రహ్మ అభిన్నత్వం సమ్యక్ జ్ఞాతవ్యం. కనుక బ్రహ్మ అభిన్నత్వాన్ని చక్కగా తెలుసుకోవలెను. బ్రహ్మభూత అంటే బ్రహ్మం అయిపోయిన వారు. బ్రహ్మవిత్ బ్రహ్మయోభవతి అన్నారు కదా. ఎవరు బ్రహ్మను బాగా నిధిధ్యాసనతో ఎరుకగా తెలుసుకుంటారో వారు బ్రహ్మమే. అటువంటి విద్వాంసుడు సంశ్రుతై సంసారము కొరకు పునః నతు ఆవర్తతే తిరిగి ఇహలోకమునకు ఎన్నడూ రాడు. అతః అందువలన ఆత్మనః ఆత్మను బ్రహ్మ అభిన్నత్వం బ్రహ్మము కంటే వేరు కాదని సమ్యక్ బాగుగా జ్ఞాతవ్యం తెలుసుకొనవలెను. ఇక్కడ ఒక్కటే బ్రహ్మ అభిన్నత్వం స్వస్వరూప విజ్ఞానం, అదే సమ్యక్ జ్ఞానం, అదే ప్రమాదము లేకుండా ఉండడం, అదే విమృత్యు, అదే విశోక, అదే విరజ. బ్రహ్మమే అయిన విద్వాంసుడు సంసారము కొరకు తిరిగి ఇహలోకమునకు ఎన్నడును రాడు, పునరావృత్తి రహితుడు. అందువలన ఆత్మ బ్రహ్మము కంటే వేరు కాదని బాగుగా తెలుసుకొనవలెను. బ్రహ్మభూతస్తు సంశ్రుతై విద్వాన్ న ఆవర్తతే పునః విజ్ఞాతవ్యం అతః విజ్ఞాతవ్యం సమ్యక్ బ్రహ్మాభిన్నత్వం ఆత్మనః. సమ్యక్ విజ్ఞాతవ్యం అతః సమ్యక్ విజ్ఞాతవ్యం బ్రహ్మ అభిన్నత్వం ఆత్మనః. సంశ్రుతై విద్వాన్ న వర్తతే పునః. సంశ్రుతై సంసారమునందు విద్వాన్ అటువంటి బ్రహ్మ అభిన్న భావాన్ని పొందిన విద్వాంసుడు నా వర్తతే పునః తిరిగి రాడు. న సూయోభిజాయతే అంటోంది గీత. ఏమంటోంది? నస భూయో అభిజాయతే తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః. తద్బుద్ధయః బుద్ధిలో బ్రహ్మం తప్ప ఏదేం లేదు. తదాత్మానః అదే ఆత్మాన్ని తెలుసుకున్నాడు. తన్నిష్టాః ఏదో ఒకసారి తెలుసుకోలేదు, అక్కడే నిలిచి ఉన్నాడు. తత్పరాయణాః
గచ్చంత్య పునరావృత్తిం, గచ్చంతి అపునరావృత్తిం, పునరావృత్తి లేని స్టేటుకు గచ్చంతి వెళుతున్నారు. జ్ఞాన నిర్ధూత కల్మష న స భూయోభిజాయతే గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చై ప్రకృతిం చ గుణైః సహ 13:24లో య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయో అభిజాయతే. సర్వదా వర్తమానోపి, అన్నిట్లో ఉంటున్నప్పటికీ కూడా స అతడు నా భూయో అభిజాయతే, తిరిగి పుట్టే పని లేదు. పునరావృత్తి స్టేట్. పరాత్పరం పరమముపైతి దివ్యం అంటుంది ముండకం. నామరూపములను విడివడితే పరాత్పరం ఉపైతి, దివ్యం పరాత్పరం ఉపైతి. బ్రహ్మలోకం అభిసంపద్యతే, చాందోగ్యం. బ్రహ్మలోకం అభిసంపద్యతే, బ్రహ్మలోకమును ఎదురుగా పొందుతాడు, తనకు ఎట్ట ఎదురుగా. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. ఐ ప్రామిస్ యూ దెర్ ఇస్ నో రిటర్న్, దెర్ ఇస్ నో రిటర్న్ ఎట్ ఆల్. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. విద్వాన్ న వర్తతే పునః అన్నారు ఇక్కడ గురువు గారు. బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. ఉపనిషత్ వాక్యాలలో మహావాక్యాలు అని ఉన్నాయి, మనకు తెలుసు మహావాక్యాలు. ఈ మహావాక్యాలు కాకుండా అవాంతర వాక్యాలు అంటారు. అవాంతర వాక్యాలు అంటే ఏమిటి? బ్రహ్మమును మట్టుకే డిఫైన్ చేసేటట్టు చెప్పేటటువంటివి అవాంతర వాక్యాలు. బ్రహ్మ అభిన్నత్వాన్ని, ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పేవి, వాటిని మహావాక్యములు అంటారు. మహావాక్యములు అంటే సింథసిస్ అన్నమాట. సింథసిస్ ఆఫ్ ప్రత్యేగాత్మ అండ్ పరమాత్మ యాజ్ వన్ ఈజ్ ఎ మహావాక్య. అవాంతర వాక్య ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ డెఫినేషన్ ఆఫ్ ది పరమాత్మ ఆర్ పరబ్రహ్మ. అది డెఫినేషన్. ఎక్కడైనా అవాంతర వాక్యము అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే మనం. అది అవాంతర వాక్యములు మహావాక్యములు. సమ్యక్ విజ్ఞాతవ్యం, సమ్యక్ బాగుగా, విజ్ఞాతవ్యం కర్తవ్యం, తవ్యం తవ్యం అని వచ్చింది అనుకోండి, అది ఒక సార్ట్ ఆఫ్ విధి, అంటే ఒక ఇంజంక్షన్. సమ్యక్ విజ్ఞాతవ్యం దృఢ అపరోక్ష జ్ఞానముచే, దృఢమైన అపరోక్ష జ్ఞానముచే బాగుగా ఎరుగవలెను. అంటే ఇంకొకరు చెప్తే తెలిసేది కాదు ఇది, అందుకే ఇది అపరోక్ష జ్ఞానము అన్నాము దాన్ని. ఓకే. పాకస్య వహినివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. మోహన్ రావు గారికి జ్ఞాపకం ఉంటుంటుంది, ఆత్మబోధ 2వ శ్లోకం. పాకస్య వహినివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి, జ్ఞానం వినా మోక్ష న సిద్ధ్యతి. జ్ఞానము లేనిదే ఏమిటి జ్ఞానము? జీవ బ్రహ్మ ఏకత్వం, సమ్యక్ బ్రహ్మ అభిన్నత్వం. సమ్యక్ జ్ఞానము, బ్రహ్మ అభిన్నత్వము, అదే జ్ఞానం. వినా మోక్షో, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఎలాగట? పాకస్య వహినివత్ అంటే కట్టెలు మంట నిప్పు లేందే వంట అవుతుందా? అలాగే వంట కాదు, అలాగే మోక్షము సిద్ధించదు. వంట అగ్ని లేకపోతే సిద్ధించదు, అలాగే మోక్షము జ్ఞానము లేకపోతే సిద్ధించదు. ఏమిటి జ్ఞానము? సమ్యక్ జ్ఞానము. బ్రహ్మ జీవ, జీవ బ్రహ్మ ఏకత్వము, బ్రహ్మ అభిన్నత్వము, అదే సమ్యక్ జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. 227
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతసిద్ధం నిత్యానందరసైకం నిత్యానందైకరసం ప్రత్యేకభిన్నం నిరంతరం జయతి అంటూ కన్క్లూడ్ చేస్తూ ప్రార్థిస్తున్నారు. సత్యం జ్ఞానం అనంతం విశుద్ధం పరం స్వతసిద్ధం నిత్యానందరసయేకం ప్రత్యక్ అభిన్నం నిరంతరం బ్రహ్మ జయతి. త్రికాల అతీతమైన, త్రికాల అబాధ్యమైన సత్వస్తువు అంటే ఏమిటి? మూడు కాలములకు అంటే భూత భవిష్యత్ వర్తమానానికి అతీతం. త్రికాల అబాధ్యము, అబాధ్యం అంటే త్రికాలములలోనూ బాధింపబడదు, బాధ్యము కాదు, బా ఉండాలి. సత్వస్తువు జ్ఞానం స్వయం చిత్ జ్యోతిస్వరూపము, జ్ఞానస్వరూపము, చిత్ స్వరూపము, చిజ్యోతిస్వరూపము, అనంతం సర్వవ్యాపి, విశుద్ధం అత్యంత శుద్ధమైనది. శుద్ధం కానిదేది గుణములతో కలిసి ఉంటే శుద్ధత ఉండదు, గుణాతీతమైతే విశుద్ధము. పరం అంటే పవిత్రమైనది, పరిపూర్ణమైనది పరం అనబడుతుంది. స్వతః సిద్ధం అన్య అపేక్ష లేక సిద్ధించున్నది, స్వతహగా సిద్ధం ఉన్నది, సిద్ధించున్నది. స్వయం ప్రకాశం. నిత్య ఆనంద రస ఏకం, నిత్యానంద ఏకరస రూపము. ప్రత్యక్ అభిన్నం, ప్రత్యేగాత్మకి ఇంకొక పేరేమిటి? బింబము, కూటస్థ ఆత్మ. ఈ కూటస్థ ఆత్మ కన్నా వేరు కానిది. నిరంతరం అవధులు అంతర్బాహ్య భేదరహితము అయినటువంటి బ్రహ్మ పరబ్రహ్మము జయతి పాలించును, సమస్తమును జయించును, సర్వోత్కృష్టముగా నుండుగాక. అటువంటి పరబ్రహ్మమే సర్వోత్కృష్టము అంటూ ఒక ప్రార్థనా శ్లోకంలాగా దీంతో ముగిస్తున్నారు. సత్యం త్రికాలాతీతమైనటువంటి, త్రికాల అబాధ్యమైనటువంటి సద్వస్తువు. ఓకే. రెండవది జ్ఞానం అంటే చిత్ స్వరూపం, స్వయం చిజ్యోతి, అనంతం సర్వవ్యాపి, విశుద్ధం అత్యంత శుద్ధమైనది, త్రిగుణాతీతము, పరం పరిపూర్ణమైనది, పవిత్రమైనది, స్వతః సిద్ధం అన్యాపేక్ష లేకుండానే స్వయం ప్రకాశంగా సిద్ధించేది, నిత్య ఆనంద రసైకం నిత్య ఆనంద ఏకరస రూపం, ప్రత్యక్ అభిన్నం. సరిది ఎక్కడో ఉన్నది, వైకుంఠమో కైలాసమో సత్యలోకమో మరో లోకమో శక్తిలోకమో అనుకోక్కర్లే. ప్రత్యక్ అభిన్నం, కూటస్థ ఆత్మ కంటే అది వేరు కాదు. బ్రహ్మ అభిన్నత్వం, అదే సమ్యక్ జ్ఞానము, అదే స్వస్వరూప జ్ఞానము. నిరంతరం అవధులు అంతర్బాహ్యములు అనే భేదములు లేనటువంటి పరబ్రహ్మము బ్రహ్మ జయతి సర్వోత్కృష్టముగా నుండును అంటూ ప్రార్థన. దీంతో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ డిస్కషన్ అంటే జీవబ్రహ్మ ఏకత్వము, స్వస్వరూప జ్ఞానము, ఆత్మ నిరూపణము, ప్రత్యేక పరమాత్మల ఏకత్వాన్ని బోధించే సెక్షను అయిపోతుంది. అందువల్ల జయతి అని క్లోజ్ చేస్తున్నారు. కాలాతీతమైన త్రికాల అబాధ్యమైన సద్వస్తువు, స్వయం చిజ్యోతి స్వరూపము, సర్వవ్యాపి, అత్యంత శుద్ధమైనది, త్రిగుణాతీతము, పవిత్రమైనది, అన్య అపేక్ష లేకయే స్వయం ప్రకాశమైనది, నిత్య ఆనంద ఏకర స్వరూపమైనది, కూటస్థాత్మైనటువంటి ప్రత్యేగాత్మ కన్నా వేరు కానిది, అవధులు అంతర్బాహ్య భేదరహితమగు పరబ్రహ్మము సర్వత్రా సర్వతః జయించు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతసిద్ధం నిత్యానందైకరసం ప్రత్యేకభిన్నం నిరంతరం జయతి. స్వం రూప్యతే ఇది స్వరూపం. రూపము స్వరూపము. రూపము అంటే ఏమిటి? ఇదిగో ఇది ఏదో ఒక పర్టికులర్ షేపు, ఫార్ము, నేమ్, రూపం. స్వరూపము ఏది దేని చేత అయితే నిరూపించబడుతుందో అది స్వరూపము. మనము దేని చేత నిరూపించబడుతున్నాము? ప్రత్యేగాత్మ చేత, కూటస్థ ఆత్మ చేత నిరూపించబడుతున్నాం. అదే మనకు స్వరూపము. స్వం రూప్యతే ఇది స్వరూపం.
ఇదే మనకు 13:23లో రవిప్రకాష్ గారు చెప్తున్నారు. మన భగవద్గీతలో చెప్పారు, ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో అంటూ చెప్తున్నారు. ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్మ ఇతి చ అప్యుక్తో. భగవద్గీత 13:23. సత్యం త్రికాలాబాధ్యం అనంతం దేశ పరిచ్ఛేదరహితం. అనంతం అనేది దేశానికి, సత్యం అనేది కాలానికి, నిత్యం అంటే అది కూడా మళ్ళీ కాల పరిచ్ఛేదం లేదని, అద్వితీయం అంటే రెండు వస్తువులుగా లేదు అంటే వస్తు పరిచ్ఛేదం. దేనికైనా మనం ఉన్నాము, మనము దేశ పరిచ్ఛేదము, ఈ ప్రదేశంలో ఉంటే ఇంకొక చోట ఉండము, ఈ కాలంలో ఉంటే వేరొక కాలంలో మనము లేము, ఉండబోము. అద్వితీయం అంటే వస్తువు ఈ వస్తువుగా ఉంటే మరో వస్తువుగా, ఈ రూపముగా ఉంటే మరో రూపముగా ఉండలేము. మనందరం దేశకాల వస్తువులకు పరిచ్ఛిన్నమై ఉంటాము. అంటే లిమిటెడ్, కండిషన్డ్, డిఫైన్డ్, డిఫరెన్షియేటెడ్గా ఉంటాము. దానికి దేశానికి పరిచ్ఛేదం అంటే అనంతం, అద్వితీయం అంటే వస్తువుకి పరిచ్ఛేదం లేదు, నిత్యం అంటే కాల పరిచ్ఛేదం లేదు. ఈ మూడు లేని దాన్ని సత్యం అన్నారు. సత్యం అంటే త్రికాలాబాధ్యం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని దానిని సత్యం అంటారు. అనంతం, నిత్యం, అద్వితీయం కలిపి ఒకే మాట సత్యం అవుతుంది. విశుద్ధం స్వాభావికముగా గాని అంటే బై నేచర్ గాని, ఆగంతుకముగా గాని అంటే ఇంకొక దాని వలన వచ్చినది గాని, సకల మలినములు శూన్యం. అంటే బై నేచర్ ఇట్ ఈస్ విశుద్ధం and it cannot be contaminated or tainted. For example, there is a very clear pure water, let us say, in this glass, but it can become ashuddham by putting something in that, some color or some malinam in that. అది ఆగంతుకము. స్వాభావికముగా గాని ఆగంతుకముగా గాని సకల మలిన రహితం ఏదుందో అదే విశుద్ధం. వస్తుపక్షేపం అంటారు. వస్తువు యొక్క ఉపక్షేపము. ఉపక్షేపం అంటే ఏమిటి? ఒకానొక వస్తువును, వస్తువు అంటే ఆబ్జెక్ట్ కాదు, వస్తువు అంటే సబ్జెక్ట్ మ్యాటర్. ఇది ఉపనిషద్ వస్తువు అంటే దిస్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఈ పర్టికులర్ పుస్తక పాఠమునకు ఏది వస్తువు? ఈనాటి పాఠమునకు ఏది వస్తువు? ప్రత్యక్ బ్రహ్మ అభిన్నత్వం, ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకటే అనేది వస్తువు అంటే సబ్జెక్ట్ మ్యాటర్. దాని గురించి నిర్వచించడం ఏదైందో దానిని వస్తుపక్షేపము అంటారు. వస్తు ఉపక్షేపము, వస్తుపక్షేపము సంధి చేస్తే వస్తుపక్షేపం. ఒక్కొక్కసారి మీరు చదువుతారు వస్తుక్షేపము వలన, వస్తుపక్షేపము వలన అంటే ఏమిటో ఏమిటో అనుకోకర్లే. అంటే నిర్వచనము, సబ్జెక్ట్ మ్యాటర్ నిర్వచనం. అనంత అంటే దేశత కాలత వస్తుత పరిచ్ఛేదరహితం. సత్యం అనే దానికే అనంతం అనే అర్థం కూడా చెప్పవచ్చు. సత్యం జ్ఞానం అనంతం అంటే త్రికాలాబాధ్యము, దేశకాల వస్తు పరిచ్ఛేదరహితము, చిత్ స్వరూపము. అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విశుద్ధం పరం స్వతసిద్ధం. అది కూడా తెలుసుకున్నాం మనం. నిత్య ఆనందే ఏకరస రూపం, ప్రత్యగ్ అభిన్నం ప్రత్యేగాత్మ కన్నా వేరు కానిది, నిరంతరం అంటే ఏ అంతరములు అంటే గ్యాప్స్. అంతరం అంటే దీనికి దానికి మధ్యన ఉండే స్పేసు. ఇప్పుడు ఈ వస్తువు ఉన్నది, ఈ వస్తువునకు నాకు మధ్యన అంతరం ఉన్నది. ఈ అంతరము లేకుండా ఒకే రూపముగా ఉండడము నిరంతరము అంటారు. అంటే ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్ ఇన్ అండ్ అవుట్, దెన్ ఇట్ ఈస్ నిరంతర. సరే, ఇక్కడ ముఖ్యంగా 3 విధాలుగా పరమాత్మను మనకు తెలియజెప్తారు. ఎక్కడ? వేదాంతంలో. ఎలాగా? ఒకటి వ్యావృతి లక్షణము అంటే సెపరేషన్ బై నెగేషన్. ఇదే నేతి నేతి అంటూ అనాత్మను తెలుసుకోవడము వ్యావృతి లక్షణం. రెండోది తటస్థ లక్షణం, డిస్టింక్షన్ బై న్యూట్రాలిటీ. సెపరేషన్ బై నెగేషన్, డిస్టింక్షన్ బై న్యూట్రాలిటీ. ఇట్ ఈస్ డిస్టింగ్విష్డ్, ఇట్ ఈస్ స్పెషల్ బై దిస్ న్యూట్రాలిటీ. తటస్థ లక్షణం, స్వరూప లక్షణము, కన్ఫర్మేషన్ బై అసర్షన్ అంటారు. వ్యావృతి లక్షణము, తటస్థ లక్షణము, స్వరూప లక్షణము. సెపరేషన్ బై నెగేషన్, డిస్టింక్షన్ బై న్యూట్రాలిటీ, కన్ఫర్మేషన్ బై అసర్షన్.
ఈ పదములు వచ్చినప్పుడు అది వ్యావృతి లక్షణాన్ని చెప్తుందా, తటస్థ లక్షణాన్ని చెప్తుందా, స్వరూప లక్షణాన్ని చెప్తుందా? ఇవన్నీ ఎందుకండి? పరమాత్మకు రూపము లేదు, నామము లేదు, గుణము లేదు, నిర్గుణము నిరాక కాబట్టే ఇవన్నీ. ఏదైనా ఉంటే చెప్పేది, ఇది మేజాబాలలా ఉంటుంది, ఎలిఫెంట్లా ఉంటుంది, ఒంటిలా ఉంటుంది, లేకపోతే పాలనా స్వామీజీలా ఉంటుంది అని మనం చెప్పేయచ్చు. ఆ రూపములు లేవు కాబట్టే ఇన్ని రకములుగా. లక్షణం అంటే ఏమిటి? సంకేతం, అంటే ఒక పాయింటర్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఇట్. ఇట్ పాయింట్స్ టు ద ట్రూత్, దట్ ఇటర్నల్ నాన్ కాగ్నిజబుల్ truth by indriyas and manas is pointed to by the lakshanas. What are the lakshanas? Negation. శరీరత్రయ విలక్షణము అంటే శరీరత్రయము కానిది, శరీరత్రయము కన్నా స్థూల సూక్ష్మ కారణ శరీరాల కన్నా వేరైనది. పంచకోశ విలక్షణము, అన్నమయ కోశము కాదు, ప్రాణమయ కోశము కాదు, మనోమయ కోశము కాదు, విజ్ఞానమయ కోశము కాదు, ఆనందమయ కోశము కాదు అని చెప్పారు. అంటే వ్యావృతి లక్షణాన్ని ఉపయోగించి శరీరత్రయ నిరాకరణాన్ని, పంచకోశ నిరాకరణాన్ని మన చేత చేయించారు. ఇంద్రియాతీతము అంటే కేనోపనిషత్తు చెప్పింది, కళ్ళు చూడలేవు, ముక్కు చూడలేదు, చెవులు చూడలేవు, మనసు చూడలేదు, మాట పట్టుకోలేదు, అది ఇంద్రియాతీతము. మనం గుణముల గురించి, మాయ గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాము. సత్వరజస్తమో గుణాలకి అతీతము. ఇవన్నీ ఏమిటి? ఇది ఈ విధముగా కాదు, ఈ విధం కానిది, ఈ విధంగా కానిది అంటూ సెపరేట్ చేసి చెప్పేది. అంటే వ్యావృతి లక్షణము. వ్యావృతి అంటే సెపరేషన్, సెపరేషన్ బై నెగేషన్, వ్యావృతి లక్షణం. శరీరత్రయ విలక్షణము, పంచకోశ విలక్షణము, ఇంద్రియాతీతము, త్రిగుణాభిన్నము, ఇలాంటివన్నీ పదాలు ఎన్నేమేమి వస్తాయో అవన్నీ వ్యావృతిలో రాసుకోవాలి. అయితే తటస్థ లక్షణాలు ఏమిటండి? అవస్థాత్రయ సాక్షి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షిగా ఉంటున్నాడు, అంతఃకరణ సాక్షి, ద్రష్ట, దృశ్యము కాదు, దృగేవా నతు దృశ్యతే, ఇది ద్రష్ట. లేకపోతే ఉపద్రష్ట, అనుమంతాచ, ఉపద్రష్ట అన్నాం కదా, ఆ ఉపద్రష్ట అంటే సాక్షి అని. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి, భగవత్పాదులు ఎప్పుడు చెప్తారు. అన్ని బుద్ధి వృత్తులకు, బుద్ధి ప్రత్యయములకు, మనోప్రత్యయములకు, అన్ని వేవ్స్కు ఏది సాక్షియో అది అధిష్టానం. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథక్ విధం. ఏదైతే ద సీట్ ఆఫ్ ఎవ్రీ యాక్టివిటీ, ద బ్యాక్గ్రౌండ్ ఏదుందో అది అధిష్టానం. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మషు అంటాం. ఉదాసీనవత్ అంటే న్యూట్రలీ డిస్పోజ్డ్ అనేది. అదే దీనిని కూడా కూటస్థం అంటే ఏ చలనము లేకుండా, మార్పు లేకుండా ఉండడాన్ని కూటస్థం. లేకపోతే పరమాత్మ అనేది ప్రత్యేగాత్మ రూపమై ఒక ఉపాధిలో ఉండడాన్ని కూడా కూటస్థం అని చెప్తాం. ఈ విధముగా తటస్థ లక్షణాలన్నీ కూడా అవస్థాత్రయ సాక్షి, అంతఃకరణ సాక్షి, ద్రష్ట, దృక్, బుద్ధి ప్రత్యయ సాక్షి, అధిష్టానం, ఉదాసీన, కూటస్థ, ఇవన్నీ డిస్టింక్షన్ బై ద న్యూట్రాలిటీ. స్వరూప లక్షణం, కన్ఫర్మేషన్ బై అసర్షన్. ఏమిటి? సత్ త్రికాల అబాధ్యము, చిత్ జ్ఞానస్వరూపము, అఖండ ఆనందము, భూమా అంటే దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ బియాండ్ దిస్, దీనిని మించినది లేదు, అదే భూమ విద్య. పరిపూర్ణం, పూర్ణమద పూర్ణమిదం అంటున్నాం కదా, అది స్వరూప లక్షణము. నిత్యం అన్న దాంట్లో కూడా అదే. అనంతం, అనంతరం, అంతరములు లేనిది, అనంతం, ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ బై అసర్షన్. సో మనకేమి తెలిసింది? ఎన్నో ఉపనిషద్ వాక్యాలు, వేదాంత వాక్యాలు వస్తూ ఉంటాయి, పదములు. వాటిని వ్యావృతి లక్షణము కానీ, తటస్థ లక్షణము కానీ, స్వరూప లక్షణాన్ని కానీ చెప్పి పరమాత్మను మనకు నిరూపిస్తారు. ఆ పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఓకే, ఇవన్నీ ఎలా వచ్చాయండి? మనకి ఎలా తెలిసాయి? వాసుదేవ యతీంద్రులు అనేవారు వాసుదేవ మననము అనేటటువంటి ఒక కావ్యాన్ని రాశారు, భాష్యాన్ని. వాసుదేవ యతీంద్రులు వాసుదేవ మననంలో లక్ష్యతే ఇది. ఏమిటండి ఆ సూచనలు, ఆ పాయింటర్స్? వ్యవర్తతే, దృశ్యతే, జ్ఞాయతే. వ్యావర్తతే వ్యావృతి లక్షణం, దృశ్యతే తటస్థ లక్షణం, జ్ఞాయతే స్వరూప లక్షణం. అందులోంచి తీసుకుని రాబడినవి ఇవి. ఓకే, అయితే ఏమిటండి ఇది? సత్యం, జ్ఞానం, అనంతం,
విశుద్ధం పరం నిత్యం ఆనందైకరసం ప్రత్యగభిన్నం, ప్రత్యక్ కన్నా వేరు కానిది అంటూ చెప్తున్నారు. ఉపనిషత్ ప్రమాణాలు ఏముంటున్నాయి? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం అభివిశంతీతి. వారుని అనే గురువుగారి దగ్గర, తండ్రి దగ్గర భృగు అధ్యయనం చేస్తున్నారు. ఆయన ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నారు భృగువు. ఈ ప్రాణులు నిశ్చయముగా ఆనందం నుండే పుట్టాయి, పుట్టినవి ఆనందం చేతనే జీవిస్తున్నాయి, ఆనందము కోరినవి వెళ్ళుచున్నాయి, ఆనందమునందే విలీనమవుతున్నాయి. అంటే ఆనందం అంటే ఏమిటి? పరబ్రహ్మము. ఆనందమే బ్రహ్మ. తైత్రీయం షష్ఠో అనువాకం. సయేషో అణిమై తదాత్మ ఆత్మ్యమిదగం సర్వం తత్సత్యగం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. సత్ అనే ఏ అణుభావము నిరతిశయ సూక్ష్మము, స ఏషో అణిమై తత్ ఆత్మ్యమిదగం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. అదే సత్యము, అదే పరమార్థము, అదే ఆత్మ, అదే నీవు శ్వేతకేతు. ఛాందోగ్యం. తస్య యథాభిహననం ప్రముచ్య ప్రభూయేదేతాం దిశం గంధారాయేతాం దిశం వ్రజేతి సద్గ్రామాద్ గ్రామం పృచ్చన్ పండితో మేధావి గంధరానే గంధారానేవ ఉపసంపద్యతే. ఒకానొక దయామయుడు ఒక ఆయన బంధించబడి ఉన్నాడు. ఆయన కట్టు విప్పి, నాయన ఈ దిక్కుగా వెళ్ళు, నువ్వు నీ గాంధార దేశాన్ని చేరుకో అంటూ దిశానిర్దేశం చేశారనుకోండి. ఆ మార్గాన్ని తెలుసుకున్నవాడు దారి తప్పకుండా తన స్వస్థానమైనటువంటి ఆత్మను ఏ విధంగా చేరుకుంటాడో, ప్రాజ్ఞుడైన వాడు గురువు గారి ఉపదేశం చేత స్వరూపాన్ని తెలుసుకుంటావు. నాయన ఈ అనాత్మ వైపు వెళ్లకు, అది శ్రేయో మార్గం, ఈ శ్రేయో మార్గం వైపు వెళ్ళు అంటూ గురువుగారి ఉపదేశించే దిశానిర్దేశం అయ్యి స్వరూపాన్ని తెలుసుకుంటాడు. యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వివ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాసయితి. ఏది భూమయో అది నిశ్చయముగా ఆనందము. ఆనందము అంటే పరమానందము. పరమానందము భూమ ఒక్కటే. అల్పములో ఆనందము లేదు, అనాత్మలో ఆనందం లేదు. భూమయే ఆనందము, భూమయే నిశ్చయముగా తెలియబడగోరదగినది అని సనత్ కుమారుడు నారదుల వారికి ఉపదేశిస్తున్నారు చాందోగ్యంలో. పూజనీయ, భూమను తెలియగోరదును అంటే ఆ భూమ గురించి, భూమ విద్య చెప్పమని నారదుడు అడుగుతున్నారు. యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యత్ విజానాతి స భూమా అథ యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తత్ అల్పం. ఏ భూమయందైతే ఇతరమును చూడడో, నా అన్యత్ పశ్యతి, నా అన్యత్ శృణోతి, ఇతరమును వినడో, నా అన్యత్ విజానాతి, ఇతరమును తెలియడో, స భూమా, అది ఏ భూమ. అథ దీనికి భిన్నంగా దేని ఎందైతే ఎత్ర అన్యత్ పశ్యతి, ఇతరమును చూచునో, అన్యత్ శృణోతి, ఇతరమును వినునో, అన్యత్ విజానాతి, ఇతరమును తెలియనో, తత్ అది అల్పం, అనాత్మ, అల్పము. ఆత్మయే భూమ, అనాత్మయే అల్పము. ఆత్మా అపహత పాప్మా విజరః విమృత్యుః విశోకః విజిగిత్సః విజిగిత్సోపిపాసః సత్యకామః సత్యసంకల్పః. లాస్ట్ టైం చూశాం ఇది. పుణ్యపాపాలకు అతీతుడు, అపహత పాప్మ, విజరః వృద్ధాప్యము లేదు, విమృత్యు మృత్యువు లేదు, విశోక శోకము లేదు. అదేవేళ ఇవాళ మనకి విశోక అని చెప్పారు కదా, ఆకలి లేదు. విజిగత్స అపిపాస దాహము లేదు. సత్యకామ సత్యసంకల్ప సహ అటువంటి పరమాత్మ అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య. అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. మఘవన్ మర్త్యం వాయుదగం శరీరమాత్తం మృత్యున తదాస్యామృతం తత్ అస్యామృతస్య శరీరస్యాత్మనో అధిష్టానమాత్తో వై స శరీరః ప్రియాభ్యాం
న వై శరీరస్య సతః ప్రియా ప్రియయోర్ అపహతి అపహతి తస్య శరీరం వావ సతం నా ప్రియా ప్రియే స్పృశతః. దీని సారాంశం ఏంటంటే, ఓ ఇంద్ర, ఈ శరీరము మరణ ధర్మము గలది, మృత్యువుచే పట్టుకొనబడినది. అట్టి శరీరము అమృతము, శరీరము కానిది లేనిది అయినటువంటి ఆత్మకు ఉపాధి. శరీరంతో కూడినటువంటి ఆత్మ నిశ్చయముగా ప్రియ అప్రియముల చేత పట్టుకొనబడినది. కూటస్థ ఆత్మ ఉపాధిలో ఉండడం వలన ప్రియ ప్రియములతో ఉన్నది. కానీ శరీరంతో కూడిన ఆత్మకు మాత్రము ప్రేమ అప్రియముల వలన నాశనము లేదు. శరీరము లేని ఆత్మను ప్రియాప్రియములు స్పృశించవు. ఇవన్నీ శరీర ధర్మాలు, అనాత్మ ధర్మాలు, కానీ ఆత్మధర్మాలు కావు. ప్రకరణ గ్రంథంలోకి వస్తే వేదాంత పంచదశి, ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః మానభువం హి భూయ సమితి ప్రేమాత్మైక్ష్యతే. ఈ ఆత్మ పరమానంద స్వరూపము. ఎలానా అది పరమ ప్రేమకు విషయము. నేను లేకపోదునుగాక అంటూ ఎవరైనా అనుకుంటారా? నేను శాశ్వతముగా ఉందునుగాక అనే ప్రేమయే ఆత్మలో కనిపిస్తుంది. అంటే ఎవరికి వారే ఆత్మను అధికంగా ప్రేమిస్తారు. అది ఇదే బృహదారణ్యకంలో మైత్రేయ బ్రాహ్మణం కూడా చెప్తుంది. తత్ ప్రేమాత్మార్థం అన్యత్ర నైవ అన్యార్థం ఆత్మని అతస్తత్పరమంతేన పరమానందాత్మన. ఆత్మ కొరకే ఇతరాలు ప్రేమించబడుతున్నారు. కానీ ఎవరు కూడా ఇతరుల కొరకు, ఇతరాల కొరకు తమను ప్రేమించుకోరు. కనుక తమపైనే, తమ ఆత్మపైనే ఎల్లరకు మితిలేని ప్రేమ, అదే పరమానందం. అదే యాజ్ఞవల్కుడు మైత్రేయ బ్రాహ్మణంలో మైత్రేయ అమ్మవారికి ఆ బ్రహ్మజ్ఞానికి బోధిస్తారు. ఇత్థం సచ్చిత్ పరానందం ఆత్మాయుక్త్యా తథా విదకం పరం బ్రహ్మ తయోశ్చైక్యం శృత్యం తేషూపదిశ్యతే. ఈ విధముగా ఆత్మ సచ్చిదానందమని తర్కం ద్వారా స్పష్టమవుతుంది. ఇత్థం సచ్చిదానంద ఆత్మాయుక్త్యా, యుక్తి అంటే తర్కంతో, తథా తథావిధకం తెలుసుకున్నది. పరబ్రహ్మ కూడా అట్టిది. పరబ్రహ్మ తయోశ్చైక్యం, ఈ ఆత్మ పరమాత్మల ఏకత్వమును ఉపనిషత్తులు శృత్యంతేషూపదిశ్యతే, శృతి అంతములు అంటే ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నవి. స్వయమాత్మేతి పర్యాయైతేన లోకే తయో సహ ప్రయాగో నాస్త్యతః స్వత్వమాత్మత్వం చాన్యవరకం. స్వయం అన్న, ఆత్మ అన్న పర్యాయ పదాలు. స్వయం రూపం అన్న, ఆత్మరూపం అన్న ఒక్కటే. కనుక ఈ రెండింటినీ ఏకకాలంలో ప్రయోగించము. అగ్గి నిప్పు అంటామా? అనము కదా. పక్క సైడు అంటారు కొంతమంది. అలా రెండు ఒక పర్యాయ పదాలు ఒకే చోట ఎందుకు? అగ్గి నిప్పు ఎందుకు? అగ్గి అంటే చాలు, నిప్పు అంటే చాలు. ఇవి రెండు ఇతర భావాలను స్వయం అనగానే మిగతా వాటన్నిటినీ ఎక్స్క్లూడ్ చేసేస్తోంది, అనాత్మలన్నిటినీ. అలాగే స్వయం, ఆత్మ రెండు పర్యాయ పదములు అంటున్నారు. విద్యారబ్ధే విరుధ్యతే న భిన్న విషయత్వతః జ్ఞానభిః ఉపేంద్రేంద్రజాలో వినోదో దృశ్యతే ఖలు. జ్ఞానానికి ప్రారబ్ధానికి విషయాలు భిన్నములు. జ్ఞానానికి విషయం ఏమిటి? ఆత్మ. ప్రారబ్ధానికి విషయం ఏమిటి? అనాత్మ, శరీరం. ఆ రెండిటికి విరోధం లేదు. ఇంద్రజాలం చూస్తూ ఉంటాం, మ్యాజిక్. టికెట్ కొని కూడా వెళతాము. అది సత్యం కాదని మనకు తెలుసు, కానీ ఆనందిస్తాం. అలాగే ఈ ప్రపంచంలో వ్యావహారికంగా సత్యం కాదని తెలుస్తున్నా ఈ స్వల్ప ఆనందాలను మనం చూసి ఆనందిస్తూ ఉంటాం. కానీ ఇది ఇంద్రజాలమే, కల కరిగిపోతుంది, మాయ నశించిపోతుంది, మిథ్య అని తెలుసుకోవడమే జ్ఞానం. జగత్ సత్యత్వమాపాద్య ప్రారబ్ధం భోజయేద్యది తదా విరోధి విద్యాయ భోగమాత్రాన్ న సత్యత. ప్రారబ్ధానికి జగత్తుకు ప్రారబ్ధము జగత్తుకి సత్యాన్ని ఆపాదించింది అనుకోండి. ఈ ప్రారబ్ధంలో ఈ జగమంతా సత్యమైందంటే అప్పుడు జ్ఞానానికి విరోధం అవుతుంది. ఎందుకంటే జ్ఞానము సత్యమే, ప్రారబ్ధము సత్యమే అయిపోతుంది. అంటే జ్ఞానంతో ఏకకాలంలో ఉండలేవు. అంటే చీకటి వెలుగు ఏకకాలంలో ఒకే ప్లేస్లో ఉండగలవా? ఉండలేవు. కేవలము
అనుభవం పొందుట చేత సత్యత్వము సిద్ధించదు. నేను అనుభవిస్తున్నానండి, అందువల్ల ఇది నిజమండి, ఇది సత్యమండి అనడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సూర్యోదయాన్ని అనుభవిస్తున్నాను, అది సత్యము కాదని నాకు తెలుసు. రైల్లో వెళ్తున్నప్పుడు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అది సత్యము కాదని తెలుసు. అనుభవంలో ఉన్నదంతా కూడా సత్యత్వము నిరూపించదు అనుభవం. కారణం కారణౌఘానాం అకారణమనా విలయం, భావనం భావనౌఘానాం అభావ్యం అభావాత్మకం. ఈ పరమాత్మ సర్వకారణ కారణుడు అయినప్పటికీ పారమార్థికంగా దేనికి కారణం కాడు. ఈయన కారణ కారణుడు, కారణ బ్రహ్మ, కార్యరూపము. ఈ కారణ బ్రహ్మకు హిరణ్య గర్భబ్రహ్మకు కారణము అని చెప్తాము, కానీ పారమార్థికంగా దేనికి కారణం కాడు. నిష్కలంకుడు, భావింపబడే పదార్థాల భావనా స్వరూపుడు అయినప్పటికీ తన అభావనీయ అభవము అంటే జన్మరహిత స్వరూపాన్ని ఈయన వెలయిచున్నాడు అంటోంది యోగ వాసిష్ఠి. చేతనం చేతనౌఘానాం చేతనాత్మని చేతనం స్వం చేత్య చేతనం చేత్య పరమం భూరిభావనం. బ్యూటిఫుల్ సాంస్క్రిట్. చేతనం చేతనౌఘానాం చేతనాత్మని చేతనం స్వం చేత్య చేతనం చేత్య పరం భూరిభావనం. ఈ బుద్ధివృత్తులన్నింటినీ ప్రకాశమనరిస్తున్నది ఎవరు? పరమాత్మ. జీవుల అంతరమున చిత్సార రూపంగా ఉన్నాడు. ఈయన తన ప్రత్యక్ష స్వరూపాన్ని వెలయిచుండి బుద్ధివృత్తుల వలన వ్యాపించడం వలన ప్రపంచంలోకి వెళ్ళి బాహ్య వస్తువులను ప్రకాశింపచేస్తున్నాడు. వేద్య వస్తువుల యొక్క అధిష్టాన తత్వరూపమేది? ఇదియే. ఏకరూపుడైనా కూడా మాయ వలన భూరిభావనం అనేక రూపములుగా భావింపబడుతున్నాడు. అలోకాలోకమమలం అనాలోక్యమలోకజం అలోకం బీజ బీజౌఘం చిద్ఘనం విమలం విదుహు. ఈ ఆత్మ సకల జ్యోతుల యొక్క జ్యోతి స్వరూపం. అలోకాలోకమమలం అనాలోక్యమలోకజం ఆలోకం బీజ బీజౌఘం. అలౌకికము నిర్మలమైనటువంటి ఆత్మను ప్రకాశింపచేసేది ఏదీ లేదు. ఇదే అన్నిటికీ ప్రకాశమైనటువంటి మూల వస్తువు, బీజము. ఇది నానావిధ బీజ రూపంలో ఉన్నది. ఈ విషయాన్ని విమలం చిద్ఘనం విదుహు. మహానుభావులు, బ్రహ్మజ్ఞాలు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. యస్మిన్ సర్వం యతసర్వం యఃసర్వం సర్వతస్య యః. చూడండి ఏం సాంస్క్రిట్. యస్మిన్ సర్వం యతసర్వం యఃసర్వం సర్వతస్య యః యస్య సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమః. యస్మిన్ సర్వం, ఎవని యందు ఇది అంతా, యతః సర్వం, ఎవని నుండి ఇది అంత, యః సర్వం, ఎవడు ఈ సర్వము, సర్వతస్య యః, సర్వము నుండి ఎవడును, యస్య సర్వమయః, ఎవడు సర్వమయుడును అగుచున్నాడో, నిత్యం నిత్యుడు, తస్మై ఆ సర్వాత్మనే, సర్వాత్మ రూపుని కొరకు నమస్కారము. సర్వాత్మనే నమః, సర్వాత్మ రూపుని కొరకు నమస్కారము అంటూ ఈ భాగాన్ని మనము యోగ వాసిష్ఠి శ్లోకంతో క్లోజ్ చేసుకుంటున్నాం. మరొక్కసారి సత్యం జ్ఞానం అనంతం విశుద్ధం పరం నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం అన్నారు. సర్వతః జయతి. ఇప్పుడు అది జయమును పొంది ఉండాలి, సర్వోత్కృష్టంగా ఉండాలి. సత్యం అనంతం జ్ఞానం విశుద్ధం పరం నిత్యం ఆనందం, ముఖ్యముగా ప్రత్యేగాభిన్నం అని తెలుసుకోవడమే ఈ చాప్టర్ తాలూకా ఎండింగ్. ఇక అద్వైత ప్రార్థనలు చేసుకుందాం. న సాంఖ్యం న శైవం న చత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాది మతం వా విశిష్టానుభూత్య విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం. అజ్ఞానాన్ మనసోపాధేః కర్తృత్వాదీని చ ఆత్మని కల్ప్యంతే భుగతే చంద్రే చలనాది యథాంభసః.
परं सकलभागगोचरम् गोचरं विमलबोधचक्षुष शुद्धचिद्घनमनादिवस्तु यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि ब्रह्म तत्त्वम् असि भावय आत्मनि ब्रह्म तत्त्वमसि भावयात्मनि। श्री गुरुभ्यो नमः। हरिः ओम्।